ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాం, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, భార్యాభర్తల మధ్య సమస్యలు, అత్తాకోడల మధ్య సమస్యలు, ప్రేమించి మోసపోవటం, ఆర్థిక ఇబ్బందులు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మీకు కూడా మంచి జరుగుతుందండి. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం. తల్లి, నీ స్వచ్ఛమైన మనసుతోటి నా పాదాలు తాకు, నువ్వు వినాలి అనుకున్న శుభవార్త వింటావు తల్లి అనేది మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. మీరైతే బాబాగారిని స్మరిస్తూ బాబాగారి పాదాలు తాకండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాదాలు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నువ్వు ఇలా అనుకుంటున్నావు కదమ్మా, ఈ గురువారం లోపులోనే నీ కోరిక తీర్చేస్తాను, నీ బాధలన్నీ కూడా తీర్చేస్తాను, నీకు ఏది కావాలంటే అది దక్కేలా చేస్తానమ్మా అని ప్రతిరోజు కూడా నాకు బుజ్జగించే మాటలు చెబుతున్నారు కదా తండ్రి. నాకు ఎప్పుడు మంచి జరుగుతుంది బాబా అని నన్ను అడుగుతూనే ఉన్నావు కదమ్మా. ఈరోజు నేను చెప్పేది వినమ్మా. నీ స్వచ్ఛమైన మనసుతోటి నా పాదాలు తాకి చూడు. నా పాదాలు తాకిన నీకు ఒక శుభవార్త వినిపించేలా చేస్తాను తల్లి. నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో వాటన్నిటినీ కూడా పోగొట్టుకుంటున్నావు. ఎవరైతే నువ్వు కావాలి అని అనుకుంటున్నావో వారందరూ కూడా నీకు దూరం అవుతున్నారు తల్లి. అయితే ఎవరినైతే నువ్వు నమ్ముతున్నావో వారే నిన్ను మోసం చేస్తున్నారు. ఇప్పుడు ఏమీ లేకుండా ఉన్నావు. ఇప్పుడు నీ మనసులో ఏముంది అంటే, నేను ఎలా గెలుస్తానా అని. ఎందుకంటే నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను హేళన చేస్తున్నారు. నువ్వు అస్సలు భయపడవద్దు తల్లి. అందరినీ చూసి భయపడి కన్నీరు కారిస్తే నీ వెనకనే ఉన్న నీ సాయి తండ్రిని ఎలా చూడగలుగుతావు తల్లి? నీకు ధైర్యాన్ని ఇవ్వటానికి గంభీరంగా నీ వెనక నేను ఉన్నానమ్మా. నువ్వు అడిగినవన్నీ కూడా ఇవ్వబోతున్నానమ్మా. ఆకలి తీరేలా పరమాన్నం పెట్టబోతున్నాను తల్లి. నువ్వు తినకుండా నీరసిస్తే ఏమీ కూడా సాధించలేవమ్మా. ఇన్ని రోజులు ఎంతో ఓర్పుతోటి సహనంతోటి ఎదురు చూశావు. ఇంకొద్ది రోజుల్లో అంతా బాగుంటుంది తల్లి. అతి కొద్ది రోజుల్లోనే నీకు ఎంతో మంచి జరగబోతుంది. నిన్ను పట్టి పీడిస్తున్న కష్టాలన్నీ కూడా చల్లా చెదురైపోయి వాటి స్థానంలో సుఖాలు వస్తాయమ్మా. ఇవి నీకు శాశ్వతంగా నిలిచిపోతాయి. నీ బాబా మీద నమ్మకం ఉంచి ఓర్పు వహించు తల్లి. అతి త్వరలోనే నీకు ఆదాయ మార్గాలు పెరగటంతో పాటుగా అన్ని రకాలుగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది బిడ్డ. నీ కుటుంబంతో సంతోషంగా ఉంటావమ్మా. నీ బిడ్డల గురించి ఆలోచించి భయపడుతున్నావు కదా తల్లి. నువ్వు ఏమాత్రమో కూడా భయపడవద్దు. నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. నీ పిల్లల భవిష్యత్తు గురించి నువ్వు ఏమీ భయపడవద్దు. వారికి అన్నీ కూడా అనుకూలంగా మంచిగా జరుగుతాయి. మీ పిల్లలు ఉన్నత స్థానంలోకి వెళ్ళేంత వరకు వారి వెనకే నేను తోడుగా ఉండి మంచి స్థానంలో నిలబెడతానమ్మా. నువ్వు అతిగా ఆలోచించవద్దమ్మా. అయితే తల్లి, నీకు విపరీతమైన కోపం వచ్చేస్తుంది. నువ్వు చెడుని భరించలేకపోతున్నావు. నీ మంచి మనసుతోటి వారు మాటలతో బాధ పెడుతూ ఉంటే ఆ బాధను తట్టుకోలేకపోతున్నావు తల్లి. ఇదంతా కూడా నిన్ను చూసి వారు ఈర్ష్యాభావంతో మాట్లాడే మాటలే తల్లి. నువ్వు ఏమాత్రమో కూడా కోపము తెచ్చుకోవద్దు తల్లి. నిన్ను మాటలతోటి రెచ్చగొడుతున్నారు. నిన్ను రెచ్చగొట్టి నిన్ను చెడ్డదాన్ని చేయటానికి, ఈ లోకానికి నిన్ను చెడ్డగా చేయాలి అనే ఉద్దేశంతో వారు అలా ప్రవర్తిస్తున్నారు. నువ్వు మౌనంగా ఉండాలి. నువ్వు మౌనంగా ఉండి ధ్యానం చేసుకున్నట్లయితే అలసిన నీ దేహానికి శుభ్రపరిచి హాయినిస్తుందమ్మా. మౌనం నీలోని కోపాన్ని చల్లార్చి నిన్ను మనిషిని చేస్తుంది. జ్ఞానం నీ అంతరాత్మని శుద్ధి చేస్తుంది. దైవం నీకు మార్గం చూపిస్తుందమ్మా.
చెడ్డవారి ముందు నేను ఓడిపోతున్నానేమోనని ఎంతగానో బాధపడుతున్నావు కదా తల్లి. సహనంతో ఉన్నవారు ఎప్పుడూ కూడా ఓడిపోరు తల్లి. ఆలోచన నీది, ఆచరణ నీది, గెలుపు కూడా నీదేనమ్మా. సదా నా అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా. నన్ను మనస్ఫూర్తిగా నా పాదాలు తాకిన వారు ఎవరైతే ఉన్నారో, బాబా ఈ కష్టాలను భరించలేకపోతున్నాను, ఈ బాధలను తట్టుకోలేకపోతున్నాను, నువ్వు నాకు ఎప్పుడు సాయం చేస్తావు సాయి తండ్రి, నీ అనుగ్రహం నాకు ఎప్పుడు కలుగుతుంది అని ప్రతిరోజు కూడా నా పాదాల దగ్గర కూర్చుని మొరపెట్టుకుంటున్నావు. కానీ నన్ను మాత్రం నువ్వేమాత్రం పట్టించుకోవటం లేదు. మీ అనుగ్రహం ఎప్పుడు కలుగుతుంది అని నన్ను అడుగుతున్నావు కదమ్మా. గురువు అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుంది. కానీ గురువు చెప్పినట్లు చేస్తే ఆ అనుగ్రహం నీకు అనుభవం అవుతుంది. సద్గురు యొక్క అనుగ్రహాన్ని నువ్వు ఆనందించేటట్లు, అనుభవించేటట్లు చేస్తారు. శిష్యుడు తను చెప్పింది వినకపోయినా గురువు ఏదో విధంగా తను చెప్పింది ఆచరించేటట్లుగా చేస్తారు. కానీ నీకు ఏమీ తెలియకపోవచ్చు. కానీ అది అనుగ్రహమే తల్లి. నా అనుగ్రహం లేదు అనుకుంటున్నావు. నా అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా. నీ ప్రతి కష్టంలోనూ నేను ఉన్నాను. నీ ప్రతి సుఖంలోనూ నేను ఉన్నాను తల్లి. నువ్వు విపరీతమైన కష్టంలో ఉన్నప్పుడు నా చెయ్యి అందించి నిన్ను గట్టుకు లాగుతున్నానమ్మా. నువ్వు గ్రహించాలి తల్లి. నువ్వు గ్రహించినప్పుడే నా అనుగ్రహం నీకు లభించిందో లేదో నీకు అర్థమవుతుంది తల్లి. ఇప్పుడు నువ్వు ఉన్న ఈ కష్టంలో నీ భారం నాపై ఉంచు. నువ్వు ధైర్యంగా నిలబడే శక్తి నీకు ఇస్తాను. అయితే ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు తల్లి. నేను ఎవరికైనా సరే మార్గనిర్దేశం మాత్రమే చేస్తాను. ప్రయత్నం మీరు చేయండి. నా మధురమైన నామం మీరు చెప్పుకుంటే భక్తులకి సులభ సాధనం తల్లి. ఈ సాధన వల్ల మీకు వచ్చిన కష్టాల నుంచి బయటపడవచ్చు తల్లి. నా పాదాలు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నువ్వు వివాహం గురించి ఎందుకమ్మా అంత చింతిస్తున్నావో, నువ్వు ఏమాత్రమో కూడా చింతించవద్దు. నీ కాబోయే జీవిత భాగస్వామి నా బిడ్డ. అందుకే ఆలస్యం అవుతుంది. నేను అతన్ని నీ దగ్గరికి పంపిస్తున్నాను. ఇది ఖచ్చితంగా త్వరలో జరుగుతుందమ్మా. నీ కన్నీళ్లను తుడిచి ఆనందంతో ముంచెత్తుతాను. నా ప్రేమ నీకున్న ప్రేమకి ఇది ఒక బహుమతి తల్లి. నా పాదాలు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీకు ఆశ్చర్యం కలిగించి, నీ మనసు ఆనందం కలిగించి ఒక మంచి శుభవార్త తీసుకువస్తానమ్మా. నువ్వు చేసే పనులు చూసి నేను ఆశ్చర్యంలో ఉన్నాను. నీ పనులు చూసి నాకు ఆనందంగా ఉందమ్మా. నా మనసు ఆనందంగా ఉండటం వలన వెంటనే ఈ శుభవార్త నీకు అందజేయాలి అని వచ్చాను. ఈరోజు నీకోసమే నేను వచ్చానమ్మా. ఓపికగా ఉండు. నువ్వు కోరింది ఇస్తాను అని నా మీద నమ్మకంతోటి, ఎంతో ఓర్పుతోటి ఎదురు చూస్తున్నావు కదా. ప్రతిరోజు గడుస్తున్నా కూడా నా బాబా అడిగింది ఇస్తారు అని నమ్మకంగా నీ సాయి తండ్రి మీద ఎంతో నమ్మకంతో ఎదురు చూస్తున్నావు. ఎన్నోసార్లు జరుగుతుంది అని అనుకున్నా కానీ, వ్యతిరేకత ఎదురైనా కానీ ఇదంతా కూడా పట్టించుకోకుండా నీ సాయి మీద నమ్మకంతో నా బాబా చేస్తారు. ఒకే ఒక నమ్మకంతో ఉన్నావమ్మా. ఇదంతా చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యంగా, అమితమైన ఆనందంగా ఉందమ్మా. కొన్నిసార్లు ఏడ్చినా, కొన్నిసార్లు బాధపడినా, నా మీద కోపం వచ్చినా సరే ఎలాంటి విరక్తి లేకుండా, నా మీద చూపించకుండా నీలో నువ్వు బాధపడ్డావే తప్పితే నన్ను ఒక్క మాట కూడా అనలేదు. నా బాబా చేస్తారులే అని ఎదురు చూశావు. నీ నమ్మకం కోసం, నీ భక్తి కోసం, నువ్వు నా మీద పెట్టుకున్న అపారమైన నమ్మకం కోసం నీకు ఇప్పుడు నీ సాయి తండ్రి కావలసింది ఇస్తాను. నువ్వు కోరింది నీ చేతిలో పెట్టడానికి వచ్చానమ్మా. ఈ శుభదినాన నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది. ఈ క్షణం నువ్వు నా దగ్గర ఏది అడిగినా సరే తప్పకుండా నెరవేరుస్తాను. నా మనసు నీ ప్రవర్తన చూసి చాలా ఆనందపడ్డాను. నా బిడ్డ ఓర్పుగా ఉంది అని, నా మాట మీద నమ్మకం ఉంచింది అని నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి నువ్వు కోరిన బహుమతి నీకు ఇవ్వబోతున్నానమ్మా. అతి త్వరలోనే నువ్వు ఆనందంతో తడవబోతున్నావు తల్లి. దేనికి కూడా నువ్వు దిగులు చెందవలసిన అవసరం లేదు. ఎవరూ కూడా నిన్ను పక్కన పెట్టినా సరే, అందరూ చిన్న చూపు చూసినా సరే, ఎవరు నీకు ద్రోహం చేసినా సరే, అన్నిటినీ కూడా నేను నీకు సరిచేస్తానమ్మా. వాటన్నిటినీ కూడా లెక్క చేయకుండా నువ్వు నీ సాయి మీద నమ్మకంతో మాత్రమే ఉండు. మరింత నమ్మకం పెంచుకో.
నువ్వు చేసే పనులకి చిన్న చిన్న సాయాలకి కూడా లెక్క కట్టాను బిడ్డ. దానికైనా ఒక బహుమతిగానే నీ జీవితంలో ఒక మంచి మార్పును తీసుకువస్తాను. నేను చేయబోయే ఈ విషయాలు నీ జీవితాన్ని తిరగరాసేవిగా ఉంటాయి. అతి త్వరలో జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది బాబా అని అడగవద్దు. నువ్వు ఆశ్చర్యపడేలా, నువ్వు ఎదురు చూడని సందర్భంలో ఆ ఆశ్చర్యాన్ని తప్పకుండా జరిపిస్తాను. ఇప్పుడు నా మాటలు విని నువ్వు మంచి దారిలో నడుస్తున్నావమ్మా. కోరిన కోరిక, నువ్వు ఊహించని మార్పు నీ జీవితంలో తప్పకుండా నేను రప్పిస్తాను తల్లి. ఎప్పుడూ కూడా నమ్మకాన్ని పట్టుకుంటే నిన్ను కాపాడుతూ నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటానమ్మా. పరిపూర్ణంగా మారిన నా బిడ్డకి మంచి ఫలితాలు ఇవ్వకుండా ఎలా ఉంటాను చెప్పు తల్లి. బిడ్డ, నీ జీవితంలో సంతోషకరమైన ఆనందకరమైన మార్పు అనేది తప్పకుండా వస్తుంది. ఎక్కువగా ఎలా ఉండాలి అని నువ్వు ఆశపడుతున్నావో అలాగే ఉంటావు. మంచి దారిలో నడుస్తూ నా ఆశీర్వాదం పొందుతూ ఉన్నావు. ధర్మబద్ధమైన నీ కోరిక నెరవేర్చకుండా ఎలా ఉంటాను చెప్పు తల్లి. తప్పకుండా ఆనందకరమైన బహుమతి నీకు అందిస్తాను. నువ్వు ఆనంద కన్నీరుతోటి నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావమ్మా. నీ కళ్ళల్లో ఆనందం చూడాలి అని నేను ఎదురు చూస్తూ ఉన్నానమ్మా. అలాగే నీకైన బంధాన్ని, నిన్ను వదిలి వెళ్ళిన బంధాన్ని నిన్ను కలిపేలా చేస్తాను. ఆ బంధం అంటే నీకు ఎంతో ఇష్టం కదా. ఆ బంధాన్ని నీకు దగ్గర చేరిస్తే నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు కదమ్మా. తప్పకుండా నీ తోడు నీ గురించి తెలుసుకుని నీ వద్దకు వస్తుంది. నీ సాయి తండ్రి ఏది చెప్పినా కూడా అది సత్యవాకు అని నువ్వు నమ్ముతావు కదమ్మా. ఇప్పుడు కూడా అలాగే నమ్ము. నీ సాయి తండ్రి నీ తోడుగా ఉండగా ఎలాంటి దిగులు ఉండదమ్మా. నీకు రుణబంధం అనేది పుట్టకలోనే భగవంతుడు రాసే ఉంటాడు. కానీ నీకు కావలసిన తోడు, నీకు రాబోయే తోడు అతి త్వరలోనే నిన్ను కలవబోతున్నది అనేదే నిజం. నిశ్చింతగా ఉండు తల్లి, అంతా మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.